హాయ్ ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో జూన్ 4న విడుదలైన పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ అచ్చయ్యమ్మ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ లో ఆమె శరీరాన్ని జూమ్ చేస్తూ చూపించడం, ఆమె ప్రమేయం లేకుండా హీరో తాకే సీన్లను రొమాంటిక్ గా చూపించడంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ శరీరాన్ని చూపించడం ఏంటో నెటిజన్లు ఒకవైపు నుంచి ట్రోల్ చేస్తుంటే నిత్యా మీనన్ ఏమన్నారంటే తాను ఇంకా ఈ సినిమా చూడలేదని చెబుతూనే జాన్వీ కపూర్ కు ఎదురవుతున్న విమర్శలపై నిత్యా మీనన్ స్పందించారు. సినిమాల్లో మహిళలను కేవలం ఒక అందాల వస్తువుగా చూపించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి సీన్లు చేసేటప్పుడు నటీనటులకు కొన్ని హద్దులు ఉంటాయి. తమకు నచ్చని సీన్లు ఉన్నప్పుడు మేము ఇది చెయ్యలేం అని నిర్మోహమాటముగా చెప్పే ధైర్యము ఉండాలి. కెరియర్ ప్రారంభం నుంచి ఇలాంటి విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యము అని నిత్యా మీనన్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే దక్షిణాది సినిమాలనే అనడం తప్పు, కేవలము సౌత్ ఇండియన్ సినిమాలోనే ఇలా జరుగుతుందనే ప్రచారాన్ని నిత్యా మీనన్ తప్పుపట్టింది. ఇది కేవలము ఒక పరిశ్రమకు సంబంధించిన సమస్య కాదని, బాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. గతంలో సీనియర్ నటి అను అగర్వాల్ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ నటీనటులు తమ గౌరవాన్ని తగ్గించే పాత్రలను తిరస్కరించాలని కోరింది. జాన్వీ కపూర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కొన్ని సీన్లపై అభ్యంతరము వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే దర్శకుడి క్షమాపణ, సీన్లు కటింగ్, ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సనా స్పందిస్తూ ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అభ్యంతరాలను గౌరవిస్తూ సినిమాలోని వివాదాస్పద సీన్లకు సంబంధించిన దాదాపు 3 నిమిషాల ఫుటేజీని థియేట్రికల్ వెర్షన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఈ క్యారెక్టరైజేషన్ పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నప్పటికీ పెద్ద సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మిశ్రమ స్పందన వస్తుందని అంటున్నారు చాలా మంది, కానీ ఇది మంచి హిట్టే సాధిస్తుంది, మంచి కలెక్షన్లనే వసూలు చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.